ఉపదేశ సారంలో 10వ పద్యము. ప్రత్యుస్థలే మనస్వస్థతా క్రియ భక్తి యోగ బోధాచ్చ నిశ్చితం. నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే. జ్ఞానంతో సమానంగా పావనం చేసేది ఇంకోటి లేదు. ఈ విధముగా అన్నమయంలో కర్మ, ప్రాణమయంలో యోగము, మనోమయంలో భక్తి, విజ్ఞానమయంలో జ్ఞానయోగము, ఆనందమయంలో వ్యక్తిత్వము ప్రతిష్ఠితమై అంతిమంగా వీటన్నింటికి అతీతముగా పరమాత్మతత్వము ఉంది. ఆ తత్వాన్ని చేరే ఉపాయమే హృత్తుస్థలే మనస్వస్థత. ఇంతవరకు నేను చెప్పాను మీకు. అనారోగ్యంగా ఉన్నప్పుడు అస్వస్థత అనే పదాన్ని వాడతాము. ఆ అనారోగ్యం తొలగిపోగానే స్వస్థులమైనాము అని అంటారు. స్వస్మిన్ తిష్టతి ఇతి స్వస్థః. తన స్వరూపమునందుండువాడు అనే పదానికి ఈ పదానికి అర్థము. అనారోగ్యం అనేది వచ్చిపోతుంది. ఆరోగ్యము సహజ స్థితి అని ఆ పదానికి ఆ సందర్భంలో అర్థం. అంటే లేని ఆరోగ్యం కొత్తగా వచ్చిందని కాదు, పూర్ణత్వము మన స్వరూపం. కానీ ఈ విషయాన్ని గుర్తించలేక మనిషి పూర్ణత్వం కోసం ప్రాకులాడుతూ ప్రపంచమంతటా అన్వేషిస్తాడు. అయితే హృత్స్థలే మనస్వస్థత. మనస్సెప్పుడు హృదయ స్థానంలో స్వస్థతలో నిలిచి. స్వస్థత కూటములని యేసుప్రభు దాంట్లో వాళ్ళు పెడుతూ ఉంటారు. స్వస్థత కూటమి అని చెప్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఆ స్వరూప స్థితిలో నిలిచి వాళ్ళకి ఆ అర్థం తెలిసినా తెలియకపోయినా ఆ పదం వాడుకున్నారంతే. ఆ పదం వాడతారు. ఓకే. ఎక్కడికక్కడ బోర్డులు కనిపిస్తుంటాయి నాకు, స్వస్థత కూటమి అని చెప్పి. వీళ్ళకి ఈ పదం తెలుసా అనిపిస్తుంది నాకు. ఈ పదానికి అర్థమే తెలీదు. ఉట్టినే అలా పేరు పెట్టారంతే. సో, ఇక్కడ ఏదైనా మనకి అనారోగ్యం వస్తే అస్వస్థత అనే పదాన్ని వాడతాం. అయితే అది తొలగిపోగానే స్వస్థత అని అయినాము అని పూర్వం అనేవాళ్ళు. అయితే స్వస్మిన్ తిష్టతి ఇది స్వస్థతః. నీ స్వరూపమే స్వస్థత అయి ఉంది. మధ్యలో మనం మర్చిపోయాం కాబట్టి ఆ స్వస్థత చేకూరాలి అని ప్రార్థనలు, మంత్రంలో కూడా స్వస్థత చేకూరమని ప్రార్థన ఉంటుంది. లేకపోతే మంత్రాలుంటాయి. పూజ చేసినప్పుడల్లా స్వస్థత గురించే పూజ చేస్తారు వాళ్ళు. సో, మన మంత్రం అర్థం తెలియక మన ఇష్టం వచ్చినట్టు వాళ్ళేం చెప్తే అది అంటున్నాం తప్పించి మనకేం అర్థం తెలీదు. ఆ అర్థం తెలిస్తే తెలుస్తుంది. ఓకే. ప్రతి పూజలోనూ మనకి అన్ని విషయాల్లోనూ స్వస్థత చేకూరాలని బాహ్యంగా దానికి ఆహ్, మంత్రము చెప్తారు. ఆంతరంగా నువ్వెప్పుడు స్వస్థత చేకూరి ఉన్నావు. ఎలాగా? హృదయ స్థానంలో నీ మనస్సు నిలిచి ఉంటే. మనస్సు ఎప్పుడైతే బయటకొచ్చేస్తోందో అప్పుడు అస్వస్థత. ఓకే. కాబట్టి నీ స్వరూపమే స్వస్థత. అయితే ఆ పదానికి అర్థము అనారోగ్యం వచ్చి పోయినప్పుడు అని కాదు అది. ఎప్పుడూ నువ్వు స్వస్థతలో ఉండడము. అన్నప్పుడు ఆరోగ్యం అనేది సహజ స్థితి. కాబట్టి మరి ఆహ్, ఎందుకు అస్వస్థత అవుతోంది నాకు? అంటే ఏదో శరీరంలో పడందో, లేపోతే ఏదో ఇబ్బందో, దానికి నచ్చినట్టుగా అంటే దానికి తగ్గట్టుగా నేను జీవించకపోవడమో, ఏదో చేసి మొత్తం మీద అనారోగ్యం తెచ్చుకున్నాను. చిన్నప్పటి నుంచి లేతే మన తల్లిదండ్రులు మనకిచ్చిన జీన్సో ఏవో అనేక రకాలుంటాయి. మనం మన సహజంగా ఉండే ఆహారం మానేసి కృత్రిమంగా ఆహారం తీసుకోవడము, జీవన విధానం అసహజంగా ఉండడము, వీటన్నింటి ద్వారా అనారోగ్యం తెచ్చుకొని, మళ్ళీ స్వస్థత చేకూరాలని ప్రార్థనలు, లేకపోతే పూజలు, లేతే అనారోగ్యానికి ఏవో పూజలు 100 చేస్తాం. కానీ ఎప్పుడు నువ్వు నీ సహజ స్థితిలో ఉంటే, అంటే సహజంగా జీవించగలిగితే, నేచురల్‌గా జీవించగలిగితే, అప్పుడు ఎప్పుడు కృత్రిమత్వం లేకుండా ఉండగలిగితే, ఎప్పుడు ఆరోగ్యము, మనస్సు ఎప్పుడు స్వస్థతగానే ఉంటుంది. అయితే ఆరోగ్యము సహజ స్థితి అనే ఆ పదానికి ఆ సందర్భంలో అర్థం. అంటే లేని ఆరోగ్యం కొత్తగా వచ్చిందని కాదు. మరి పూర్ణత్వము మన స్వరూపము.
పూర్ణం అనేది మన స్వరూపము. ఈ విషయం మనకు తెలుసుకోవాలి. మరి నేను పూర్ణుడిని కాలేదు, అసంపూర్ణుడిని. కాబట్టి పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ అనే పద్యము చదువుతామే తప్పించి, పద్యం చదవకూడదు. ఆ పూర్ణత్వం వైపు మనం ప్రయాణము చేయాలి. మరి పద్యం ఎందుకండి? అంటే నువ్వు పూర్ణుడివి అని గుర్తు చేయడానికి. నువ్వు సంపూర్ణుడివి. కానీ నా సంపూర్ణత్వాన్ని నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. ఇది తెలుసుకోవాలి. కాబట్టి పూర్ణత్వము అనేది నా స్వరూపము. ఈ విషయాన్ని గుర్తించలేక పూర్ణత్వం కోసం మనిషి ప్రాకులాడుతూ ప్రపంచమంతటా అన్వేషిస్తూ ఉంటాడు. ధనాన్ని ప్రోగు చేయటం ద్వారా లేదా భోగాలను అనుభవించడం ద్వారా నేను పూర్ణత్వము తనకి లభిస్తుందని మనిషి భ్రమ పడతాడు. అలా అయితే డబ్బున్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలండి అని లేరు కదా. ఎప్పుడైతే మనం ధనాన్ని పోగు చేయటము అలవాటైపోయింది అలాగా. ఇది లేకపోతే నేను ఉండలేను అనే ఒక సౌకర్యానికి మనిషి అంటే అడ్వాన్స్‌గా ఆలోచించటం మొదలుపెట్టి, కృత్రిమత్వంలోకి ఎప్పుడో వెళ్ళిపోయాడు. చాలా దూరం వెళ్ళిపోయాం. వెనక్కి రావడానికి ఇష్టం లేదు. ఎందుకని అందరూ అలా ప్రయాణం చేస్తుంటే నేను ఒక్కదాన్నే వెనక్కొస్తానా? నేను కూడా నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోవింద అంటానని చెప్పి అలవాటు పడిపోయాడు తప్పించి, తనకి తాను జీవించటం అనే గట్స్ లేవు. నాకు నాకు నచ్చినట్టుగా బట్టలు వేసుకుంటాను. నాకు నచ్చినట్టుగా తింటాను. నాకు నచ్చినట్టుగా జీవిస్తాను అనేది లేదు. సమాజంలో బతుకుతున్నాం కాబట్టి సమాజ కట్టుబాట్లు కొన్నుంటవి. నేను బట్టలిప్పుకొని తిరుగుతాను సమాజంలో అంటే కుదరదు. కాబట్టి అవి ఏవో పాటించాలి తప్పించి, నీ స్వయం, నీ స్వయంలో, నీ సంపూర్ణత్వంలో ఎవరి కోసమో నేను బ్రతకకుండా జీవించటం అనేది అల్టిమేట్ హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్‌ని గుర్తించాలి. అలా గుర్తించడం. ప్రతిదానికి బంధించుకుని, తాను బంధించుకుంటూ ఇతరులను కూడా బంధిస్తూ నన్నెవరో బంధించారంటాడు. చాలా చిత్రమండోయ్ ఇది. నువ్వు నువ్వు స్వేచ్ఛగా ఉండడము. స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం కాదు. స్వేచ్ఛ మీన్స్ ఆలోచనల నుంచి బంధము లేకుండా ఉండడం. ఓకే. ఎవరి కోసమో జీవించకుండా ఉండడం. నా కోసం నేను జీవించటం. ఇది స్వేచ్ఛ అంటే. విచ్చలవిడితనం అంటే నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. సమాజము కానీ, చుట్టూ ఉన్నవాళ్ళు కానీ నాకనవసరం. వాళ్ళందరిని వాడుకుని నాకిష్టం వచ్చినట్టు ఉంటాను అనేది ఇప్పుడు పిల్లల ట్రెండ్. మీరలా పెంచారు కాబట్టి వాళ్ళలా ట్రెండ్ అయ్యారు. ఒకప్పుడు తల్లిదండ్రులు అలా పెంచలేదు. వాళ్ళు విచ్చలవిడితనం ఇవ్వలేదు. వాళ్ళు మంచి చెడ్డతోటి, వాల్యూస్ తోటి పెంచారు కాబట్టి, మనకిప్పటికీ వాళ్ళంటే రెస్పెక్టు, భయము, సమాజం పట్ల ఒక గౌరవము ఇవన్నీ ఉన్నవి. ఇప్పుడు పిల్లలకవేం లేవు. నాకనవసరం సమాజం గురించి. నేను నేనే అనే పరిస్థితికి మనమే తయారు చేశాం. సో, నువ్వు ఎప్పుడైనా మనం ఒక్కటి చెప్పగలిగామండి పిల్లలకి? ఒరేయ్ నాన్న నువ్వు ఈ భూమి పాడు చేయకూడదు. లేకపోతే నువ్విలాగా వెళ్ళేటప్పుడు రూల్స్ తోటి వెళ్ళు. లేకపోతే వెహికల్ కొనిచ్చాను అంటే బండి జాగ్రత్తగా నడుపు. ఉట్టినే చెప్తాం వాడేం వినడు ఎలాగో. ఎందుకు వినట్లేదు అంటే నీ మీద గౌరవం లేదు కాబట్టి వినట్లేదు. వాడు వినట్లేదు అంటే ఏంటో అర్థం? నీ మీద ఇంపార్టెన్స్ లేదు అసల. అందుకు వినట్లేదు. ఇది తినకు, అది తినకు, ఇది ఆరోగ్యం కాదు, అనారోగ్యము అని మీరు చెప్పినా వాడు వినట్లేదు. అంటే ఎందుకు వినట్లేదు? ఆ వాల్యూస్ నువ్వివ్వలేదు. కాబట్టి నీకు కూడా వాడు విలువ ఇవ్వడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అక్కడ మనశ్శాంతి లేక మళ్ళీ భగవంతుడి దగ్గరికొస్తారు చూడాలి. ఒరిజినల్‌గా భగవంతుడి దగ్గరికి ఎవరు రారండోయ్! అక్కడ మనశ్శాంతి లేక చాలా తక్కువ మందొస్తారు భగవంతుడిని తెలుసుకోవాలని. కాబట్టి ఇది మనం గమనించాలి. ధనాన్ని సంపాదించటం, భోగాలను అనుభవించటం ద్వారా పూర్ణత్వం లభిస్తుందనే కదా మనం ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇన్ని ఏర్పాట్లు చేసుకుని ఆ మధ్యలో కూర్చుంటాను నేను. నేను చచ్చిపోయే వరకు సుఖంగా ఉంటాను అనే దరిద్రం ఎప్పుడైతే తీసేస్తాడో ఒరిజినల్‌గా బతుకుతాడు. సో, నేను కష్టపడితే కష్టపడతాను. కానీ అల్టిమేట్‌గా ఆనందంగా ఉండడానికి నా ప్రయత్నము, సహజంగా జీవించడానికి నా ప్రయత్నం అయితే ఒరిజినల్‌గా జీవిస్తాడు. నేను కష్టపడకూడదు అనే ప్రోగు చేసుకునేవన్నీ కూడా లేకపోతే ఇంటి నిండా ఇన్ని సామానం ఎందుకండి మనుషులకసల?
ఇంటి నిండా వస్తువులు, అవన్నీ సర్దుకోలేక చావాలి. ఈ ఆలోచనలు ఎన్నున్నాయో అంత ఉంటాయి అవన్నీ కూడా. తీసి ఎవరికైనా ఇచ్చేయగలుగుతారా? అన్నీ తెలిసాక కూడా తీసి ఇచ్చేయగలుగుతామా? చచ్చినా చెయ్యి రాదు. దాచి 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 దోచి 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 ఉంచుతాము. సో ఈ భోగాలన్నీ కూడా అనుభవించటానికి నేను మళ్ళీ బ్రతకాలని చెప్పి నానాయాతన పడుతూ ఉంటాడు. కాబట్టి అడ్వాన్స్గా వెళ్ళడము అని అంటే కృత్రిమంగా వెళ్ళడము అని అర్థం. పూర్ణత్వం తనకు లభిస్తుందని మనిషి భ్రమపడతాడు. వాస్తవానికి మనిషి యొక్క స్వరూపమే పూర్ణత్వం. మనిషి బాహ్య విషయాల వైపు పరుగులు తీయకుండా మనస్సుని తన స్వరూపంలో నిలిపి ఉంచినట్లయితే పూర్ణత్వము సిద్ధిస్తుంది. మనస్సు ఏదో చెప్తుందండి, వీకెండ్ వచ్చింది కదా, ఏం చేద్దాము అందనుకోండి. నోరు మూసుకో, వీకెండ్ ఏ ఉంది, అన్ని డేస్ ఒక్కటే అని చెప్పగలుగుతారా? కాదండి. 5 రోజులు కష్టపడి వర్క్ చేసాము, 2 రోజులు రిలాక్సే అవ్వు. ఇంట్లో రిలాక్స్ అవ్వలేవా ఏంటి? అమ్మో, ఇంట్లో రిలాక్స్ అయితే కుదరదండి. అలా కుదరదు. బయటికి పోయి ఇక్కడ మళ్ళీ ఈ వంట ఇవన్నీ బయటికి పోయి శుభ్రంగా తినేస్తే రిలాక్సేషన్. వండకు రోజు ఉపవాసం చేసి శుభ్రంగా రోజు తినే తిండి. అప్పుడు చక్కగా శనివారమో ఆదివారమో ఒక ఉపవాసం చేసామనుకోండి, వండక్కర్లేదు కదా. అబ్బాయి ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకోరు కదండి. మరి వాళ్ళు వెళ్తారు, వాళ్ళని వెళ్ళనిచ్చి మీరు వెళ్ళండి చక్కగా. నేను ఈరోజు ఉపవాసం ఉంటాను అని అనలేము. పోనీ ఉపవాసం వద్దు, లైట్ ఫుడ్ తీసుకుంటాను. వీక్ అంతా 5 రోజులు వర్క్ చేస్తూ ఏదోటి అడ్డమైన గడ్డి తింటాం కదండి. పోనీ ఇప్పుడు అలా కాకుండా రిలాక్స్ అవుదామా పోనీ అని అనిపించదు. 5 రోజులు ఏదో పిచ్చి పిచ్చిగా తిని మళ్ళీ వీకెండ్ అంతా గట్టిగా తినాలనిపిస్తుంది. ఇవన్నీ చాలా చిత్రంగా ఉంటాయి. చాలా దూరం వెళ్ళిపోయాడు మనిషి. అసహజంగా, కృత్రిమంగా చాలా దూరం వెళ్ళిపోయి అనారోగ్యము, మళ్ళీ ఆరోగ్యం కోసం పూజలు. భగవంతుడు నాకెందుకు ఇలా పెట్టాడు అని మళ్ళీ ఈ ఈ ఆరోగ్యం కోసం అనేక రకాల పూజలు చేస్తూ ఉంటారు. ఇది చూస్తే అర్థమైపోతూ ఉంటుంది మనల్ని మనం ఎంత మోసం చేసుకుంటున్నామో, ఏ మోసంలో మన జీవితాన్ని మనం గడుపుతున్నామో మనకే అర్థమైపోతుంది. వేరే వాళ్ళు చెప్పక్కర్లేదు, అసలు 80% వేరే వాళ్ళు చెప్పక్కర్లేదు. ఈ ఈ ఈ జీవితాన్ని ఇలాగే నడుపుకుని ఆ తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అని అంటారు. అనారోగ్యం వచ్చిన తర్వాత డాక్టర్ల చుట్టూ తిరుగుతూ భయము, బెంగ, బాధతో చచ్చిపోతాడు. ఇంతటి దానికోసమా 84 లక్షల జీవరాశుల నుంచి పుణ్యాన్ని పోగు చేసుకుని ఉత్తమమైన మానవ జన్మ తీసుకోవడానికి? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నాకు ఎప్పటికీ అర్థం కాదు, ఇన్ని డిగ్రీలు ఉంటాయి, పిసరంత జ్ఞానం నీ సొంతానికి ఉండదు. మళ్ళీ మాలాంటి వాళ్ళం కూర్చుని చెప్పాలి. చెప్పిన లోపలికి దూరుతుందా ఏంటి? ఎంతటి అసహజంగా జీవనాన్ని అలవాటు చేసేసుకుని నెక్స్ట్ జనరేషన్ కూడా అదే అలవాటు చేసేసి అదేదో ఫ్యాషన్ పేరు మీదుగా, అదేదో గొప్ప పేరు మీదుగా అనేక రకాల అలవాట్లు మనం చేసి రేపు ప్రొద్దుట వాళ్ళని కూడా నేను ఏ గోతులోకి దిగానో అనారోగ్యం గోతులోకి నువ్వు కూడా అలాగే దిగరా నాయన, నేను ఎలా ఉన్నానో నువ్వు కూడా అలాగే ఉండని ఆశీర్వదించటం ఒక్కటే కాదండి, లాక్కుపోతాం, మనం ఈడ్చుకుపోతాం. పూర్వం పెద్దలు వాళ్ళ జీవితాన్ని నియమ నిబద్ధతతో జీవించారు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నారు, ఆనందంగా జీవించారు, డబ్బులతో పని లేకుండా జీవించారు. మనము ఇవి ఎంత చెప్పినా అర్థమవ్వవు. బాహ్య విషయాల వైపు పరుగులు తీయకుండా మనస్సుని తన స్వరూపంలో నిలిచి ఉన్నట్లయితే పూర్ణత్వం సిద్ధిస్తుంది. లేని పూర్ణత్వం కొత్తగా రాదు, ఉన్నదే ప్రకటమై పూర్ణత్వము లేదనే భ్రమ తొలగిపోతుంది. మనిషి స్వస్థుడవుతాడు, అంటే స్వస్వరూపంలో ప్రతిష్ఠితుడవుతాడు. స్వస్వరూపం అంటే స్వ అంటే ఆత్మ, ఇది స్వయం రూపము. ఆత్మ యొక్క శక్తి ఆత్మయే తెచ్చుకుంది, ఆత్మయే శరీరాన్ని తెచ్చుకుంది. సో దాని స్వరూపము, ఇది రూపము, ఇది దాని స్వరూపం అంటే శక్తి, అదే చైతన్యం.
సో, ఎలా తెచ్చుకుంది? పుట్టిన వెంటనే చాలా ఆరోగ్యంగా పుట్టారు మీరు. పుట్టిన వెంటనే ఎలాంటి ఆలోచనలు లేవు. మీ స్వయంలో మీరు ఉన్నారు. అందుకే బిడ్డ అందరికీ సంతోషాన్నిస్తాడు. చిన్న అంటే 2 కేజీలు, 3 కేజీలు ఉంటాడండి. ఒక అడుగు ఉంటాడండి. ఈ మొత్తం అందరిని కట్టి పడేయగలడు. ఒక్క ఏడుపు ఏడిసాడంటే ఇంట్లో అందరూ పరుగు పెట్టేస్తారు. ఆ! అంటే ఎంతటి శక్తివంతుడు. ఒక అడుగు ఉన్నవాడు 6 అడుగుల మనిషిని పడగొట్టేయగలడు. ఎంతటి శక్తి ఉందండి మనకి. మనం అందరం అలాగే వచ్చాం. కదండీ! ఏ బలం ఉంది? ఏ బలం ఉందండి? ఆత్మ యొక్క బలం కాదు అది. సో, ఎవరు చూసుకుంటున్నారు? వాడికి వాడు తీసుకొని తింటున్నాడా ఏంటి? వాడికి వాడు తినేటప్పుడు అందరూ వదిలేస్తారు. ఎవరు చూసుకుంటున్నారు? ఆత్మ ఈ రూపం దాల్చటమే కాదు, ఆహ్, త ఆ రూపానికి కావలసినవన్నీ సమకూర్చుకోగలదు. అంతటి శక్తి ఉంది. మరి మనకెందుకండి బెంగ? అది లేకపోతే, ఇది లేకపోతే నడవదేమో అని బెంగ మనకెందుకు? నువ్వు పుట్టినప్పుడు అలా వచ్చావా? ఇది లేకుండా నేనిక్కడ పుట్టననుకున్నావా ఏంటి? ఎక్కడ పాకలో పుట్టినా, తిండి లేక చనిపోయే పిల్లలు ఉండరండి. పెద్దవాళ్ళుంటారేమో కానీ. మీరు గమనిస్తే తెలుస్తుంది. ఎక్కడ పుట్టినా, రోడ్డు మీద పుట్టిన వాడికి ప్రకృతి సహకరించేస్తుంది. ఎందువల్ల? అది సహజం. అది సహజం. మరి మనకెందుకండి బెంగ నడవదేమో అని? నడవదేమో అని బెంగెందుకు? ఎంత ఆశ్చర్యమేస్తుందో. నాకైతే నేనెప్పుడు సన్యాసానికి భయపడ్డానండి. ఎందుకురా బాబు! మామూలుగానే ఉండొచ్చు కదా అని. ఇప్పుడు ఆ సన్యాసంలో ఉండే నియమాలకి, వాళ్ళు చెప్పిన దానికి, ఆ మంత్రానికి, ప్రమాణాలకి నాది భయం లేదు అసలు. అన్నీ ఎగిరిపోయాను. మన కోసమంటూ ఏది దాచుకోకూడదు. ఏది దోచుకోకూడదు. ఓపెన్. ప్రకృతి ఎంత సహకరిస్తుందండి. ఎంత ఆశ్చర్యమేస్తుందంటే, ఆ టైంకి అన్నీ అమరుతున్నాయి. మనం తడుముకోక్కర్లేదు. ఏది మనం తడుముకోకూడదు. వచ్చి కాళ్ళ దగ్గరకొచ్చింది తీసుకోవడమే తప్పించి ప్రసాదము. అది ఏది వస్తే అది ప్రసాదం అనే బుద్ధి డెవలప్ చేసుకుంటున్నప్పుడు ఎంత బలం, ఎంత ధైర్యం. సో, ఇది ఇప్పుడు అంటే బట్టలొచ్చినియి. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ చేస్తున్నప్పుడు చూస్తే అందుకే ఆ గట్స్ ఏ ఏ డబ్బుల కోసం తడుముకునేది లేదు. ఆ టైంకి ఈశ్వరుడు ఆ సహకారం అంతే ఉంది. సో, ఆత్మగా మనం జీవించగలిగితే, నీ స్వస్వరూపంలో నువ్వు ఉండగలిగితే, అక్కడ ఒక అద్భుతమైన శక్తి పనిచేస్తుంది అని తెలుస్తుంది. మరి ఎవరా అద్భుతం? అంటే నువ్వే. నీ యొక్క స్వరూపంలో ఆ అద్భుతం ఉంది. మరి అటువంటి స్థితిని మనం తెలుసుకోవాలి. అయితే కర్మ, భక్తి, యోగము, జ్ఞానాల వలన మనిషి ఏ పరమ ప్రయోజనాన్ని పొందాలో అది మీ స్వరూప స్థితిలోనే మీకు తెలియబడుతుంది. మనం కర్మ చేసినా, భక్తి చేసినా, యోగం చేసినా, జ్ఞానమైనా ఏదైనా సరే ఆ పరమ ప్రయోజనం కోసమే చేస్తున్నాము అనే తలంపు మనకు ఉంటే ఆ ప్రయోజనము మీ స్వరూపము మీకు తెలియడమే. కాబట్టి అందుకే ఆ పరం చేరడం అంటే పరం అంటే పరమాత్మ స్థితిని పరం అన్నారు. కాబట్టి ఆ పరం చేరుకోవాలి కాబట్టి ఆ పరం ఈ ఆత్మ ఎళ్లి ఆ పరంలో చేరడమే. అందుకే పరమాత్మ అని పేరు పెట్టారు. ఆ పరమాత్మ దగ్గరికి వెళ్తాను అనంటే ఈ ఆత్మ ఆ పరంలో చేరకుండా పరమాత్మ దగ్గరికి ఎలా వెళ్తాడండి? మధ్యలో ఇక్కడే ఏడుస్తాడు అందుకే. నువ్వు ఆ పరం స్థితిని పొందినప్పుడు పరమాత్మ దగ్గరికి చేరగలుగుతావు. అది కూడా సహజమే. నువ్వు సహజంగా జీవించగలిగితే నువ్వు వేరే సాధన చేయక్కర్లేదు. అన్నీ సహజంగానే జరిగిపోతాయి. ఓకే.
ఇది మనకు తెలియాల్సిన విషయం. ఈ విషయం తెలియకుండా మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా అనవసరం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, అందుకే నువ్వు కర్మ చేసినా, భక్తి చేసినా, యోగం చేసినా, జ్ఞానమైనా సరే అన్ని పరమ ప్రయోజనం ఏంటంటే, నీ లక్ష్యం ఏంటి? ఈ ఆత్మ వెళ్ళి ఆ పరంలో చేరుకోవడము. ఇది నీ లక్ష్యం. అది మనకు తెలియాలి. తెలిస్తే, ఆ లక్ష్యం తెలిస్తే జీవుడు ఇక్కడ అంటకుండా జీవిస్తాడు. ఇక్కడ ఏం చేసినా అది డ్యూటీ ప్రకారం చేస్తాడు. సాక్షిగా ఉండగలుగుతాడు. కాబట్టి కర్మల ద్వారా కోరికలను తీర్చుకొనడం సంసారాన్ని మరింత బలం చేయటం. ఇది సంపాదించి ఇది కొనుక్కుంటే, అది కొనుక్కుంటే, లేకపోతే ఇది చేస్తే, అది చేస్తే అన్నప్పుడు కర్మలు పెరుగుతాయి, సంసారం పెరుగుతుంది. సంసారం అంటే ఆలోచనలు. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకెందుకండి జీవించటం అని అంటే, నీ స్వయంలో నువ్వు ఉండడాన్ని జీవితం అన్నారు. దాని రాంగ్ అర్థము వచ్చేసి మనకు కష్టంగా ఉంది. కానీ నీ స్వయంలో నువ్వు ఉండడం ఆనందం అని చెప్పారు. ఇవన్నీ టెంపరరీ, వస్తవి పోతవి. ఒకప్పుడు మనకి చాలా ఇది లేకపోతే నా లక్ష్యము తీరదు అన్న మనము ఒకప్పుడు అది చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఇల్లు కట్టుకోకపోతే, సొంత ఇల్లు లేకపోతే ఇంక జీవితం లేదనిపిస్తుంది. అదే సొంత ఇల్లు ఒక్కొక్కసారి బరువైపోతుంది. దాన్ని అమ్మడానికి కానీ, లేకపోతే దాన్ని మళ్ళీ సేల్ చేసి ఆ డబ్బు మన చేతికొచ్చే వరకు అమ్మాయ అనిపిస్తుంది. ఓల్డ్ ఏజ్ వస్తే కనుక దాన్ని చాకరీ చేయలేక ఎక్కడో చోట చిన్న దాంట్లో గడిపితే చాలనిపిస్తుంది. మరి ఒకప్పుడు అలా అనిపించలేదు. ఇదే నా జీవిత లక్ష్యం అనిపించింది. అంటే మన అభిప్రాయమే, మనమే అప్పుడే ఆనందపడతాము, అప్పుడే దాన్ని బరువైపోయి బాధపడతాము. ఇది గమనించి ఆచితూచి అడుగు వేయమన్నారు జీవితంలో. ఇది గమనిస్తే ఆచితూచి అడుగు వేయొచ్చుగాక. చాలా తెలుస్తుంది. ప్రాక్టికల్‌గా మనం చేసినప్పుడే తెలుస్తుంది. ప్రాక్టికల్‌గా దాని మీద ప్రయత్నం చేసినప్పుడు తెలుస్తుంది. కాబట్టి మీరు కోరికలు తీరే కొలది ఒకవేళ ఆగుతాయా? కొత్త కొత్త కోరికలు పుట్టుకొస్తాయి. పైగా కోరికల నుండి ఏం పుడతాయి అంటే, కోరికల నుండి అవిస్సు ఏంటంటే భయం. భయమొస్తుంది. మరి కోరిక లేకుండా జీవితం ఎలాగా అని నువ్వంటే, కోరికతో నీ జీవితము పెట్టుకుంటే భయంతో జీవితం. ఏ కోరికైతే నువ్వు వదిలేస్తావో ఆ కోరిక నీ వెంట పడుతుందని చెప్తాడు రామచంద్రుడు. కానీ వదలడానికి ఇష్టపడక విపరీతంగా కోరిక అనే బంధంలో మనిషి ఉంటాడు. ఆ కోరిక లేకపోతే అసలు మనిషికి పని లేదండి. అసలు ఏ పని లేదు. ఆ కోరికయే బంధము. బంధం అంటే మీరు ఇల్లు పిల్లలు అంటున్నారు కాదుగా. నీ కోరిక నీ బంధం. మరి జీవితం ఎలాగా అని మీరు అనక్కర్లేదు. చాలా స్వేచ్ఛగా జీవించవచ్చు గాక. ఇప్పుడు ఫలానాది తినాలి అని మీరు అనుకుంటే కోరిక వచ్చింది, బిర్యానీ తినాలి అని కోరిక వచ్చింది. దానికోసం అన్ని తెచ్చుకోవాలి, శ్రమ పడాలి, అన్ని చేయాలి. ఓకే, ఏదైనా తింటాను ఈ రోజు అన్నప్పుడు నువ్వు చాలా లీజర్గా ఉంటావు. నేను ఉదాహరణ ఏదో చిన్న చెప్పాను. ఓకే, కాదు ఫలానా మ్యాచింగ్ వేసుకోవాలి, లేకపోతే నేను చాలా అందంగా కనిపించాలి అన్నప్పుడు నువ్వు దానికోసం తిప్పలు తిప్పలు పడాలి. ఈ చిన్న కోరిక ఎంత పని చేయిస్తుంది అన్నది ఒక్కసారి కూడా ఆలోచించరు మనుషులు. ఆ శ్రమకి ఆ వేసుకున్న తర్వాత ఆనందం వచ్చిందంటే ఆ శ్రమకు వచ్చింది. అది మీకు తెలియట్లేదు ఆ విషయం. ఎంత కష్టపడి బ్లౌజ్ కుట్టించాను అక్కడ, మీకైతే అక్కడ ఎక్కడో తిప్పలు పడాలి. మరి మొత్తం మీద ఏవో తిప్పలు పడో, లేకపోతే ఇండియాలో కుట్టించుకునో, పార్సిల్ తెచ్చుకునో. ఒక బొటిక్ ఆవిడ ఎవరో వచ్చారు. వస్తే ఆవిడ చెప్తున్నారు, నెలకి ఆవిడ ఎర్నింగ్ 4.5 లక్షలు ఇక్కడ ఇండియాలో. మినిమం మినిమం, పండగలు వీటిలో కాదు, మినిమం. మీరు ఎంత కష్టపడి సాఫ్ట్వేర్ జాబులు చేస్తే సంపాదించాలి అవి. 4.5 లక్షలు అన్నారు మినిమం అండి అన్నారు. పండగల్లో ఎంతండి? 10 lakhs అని చెప్పారు. చెప్తే నేను నోరు వెళ్ళబెట్టాను.
మరి ఇంత డబ్బు వస్తాయి ఎందుకు నా దగ్గరికి వచ్చారు అని అంటే బోల్డ్ వచ్చినాయి, దానికి వచ్చారు మా దగ్గరికి. ఓకే. అంటే నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే అప్పుడు అడిగాను, ఏమండి ఇదంతా మా వాళ్ళు కాకినాడలోనే కుట్టించేసుకుంటున్నారంటే, లేదండి అమెరికా నుంచి ఆర్డర్లు వస్తాయి, నేను ఇక్కడ ఎవరికి కుట్టను, ఓన్లీ అమెరికా నుంచి ఆర్డర్లు వస్తాయి, కుట్టి పార్సిల్ పంపిస్తాను. వాళ్ళు దీంట్లో వీడియోలో చెప్తారు, మేము చూపిస్తాము, వాళ్ళు చెప్తారు పలానాది అని చెప్పారు. అయ్యా, మరి సంపాదించిన సంపాదన అంతా ఇలాంటి వాటి, దీన్ని ఏమంటారండి? కోరికని కూడా అనరు, దీన్ని పిచ్చి అంటారు. పిచ్చి అంటారు దీన్ని. సో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆవిడ ఆర్డర్ తీసుకుంటుందా లేదని బీపీ తెచ్చుకుంటారంట జనాలు. తీసుకుంటే అదృష్టం, దన్నాలు కూడా పెడతారనమాట, ఈవిడ ఆర్డర్ తీసుకోవాలి మా ఆర్డర్ అని. అలాంటి రేంజ్లో ఉన్నారు. నాకు అనిపించింది ఎందుకు ఈ క్లాసులో హాయిగా బొటిక్ పెట్టుకోక అనిపించింది. ఓకే. సో పరమాత్మ నన్ను విడుదల చేసేసాడు అనిపించిన తర్వాత. సో ఇందుకీ ఆ బొటిక్ పెట్టుకుని ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇంత డబ్బు సంపాదించి మళ్ళీ మరి మా దగ్గరికే వచ్చి కూర్చున్నారు కదండి. అప్పుడు మేమెంత అదృష్టవంతులం. ఏ బొటిక్కు పెట్టలేదు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాం, అనారోగ్యం లేకుండా మనశ్శాంతిగా ఉన్నాం. ఒక్క క్షణం అనిపిస్తుంది వారిని అని, మళ్ళీ వెంటనే అలర్ట్ అయిపోతాం. అమ్మా ఏమీ లేక నేను హాయిగా ఉన్నాను. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆవిడ పిల్లలు, దాంట్లో కష్టాలు, ఇక్కడ ఈ కస్టమర్లతో కష్టాలు. డబ్బైతే వస్తుంది కానీ ఆవిడ సుఖపడేదైతే ఏం లేదు. ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇది విని ఇది ఎప్పుడో తెలుసు కాబట్టి ప్రశాంతంగా ఉన్నాం అనిపిస్తుంది నాకు. చాలా కష్టమండి ఇదంతా, ఇదంతా చాలా కష్టం. ఎటు జర్నీ వెళ్తోంది. ఇప్పుడు అర్జెంటుగా ముయ్యలేదు ఆవిడ, ఇంత ఎర్నింగ్ అలవాటు అయిపోయాక ఇంకా ముయ్యలేరు. మనం కూడా అంతే. ఆ కోరికలు గుర్రాలై పరుగులు పెడితే ఎవ్వరు, ఏ భగవంతుడు కాపాడలేడు వాడు. అంటే భోగము అన్నప్పుడు ఎలాంటి భోగాల్లో సంసారము ఉందో తెలుసుకోవాలి. కోరికలు తీరే కొద్ది కొత్త కొత్త కోరికలు పుట్టుకొస్తాయి, పైగా కోరికల నుండి భయాలు కూడా పుడతాయి. ఆ భయాలను దూరం చేయటానికి మరికొన్ని కర్మలను చేయాల్సి వస్తుంది. ఈ విధమైన కర్మ మార్గంలో మనిషి కృతార్థుడయ్యే ప్రసక్తి ఉండదు. ఈ కోరిక తీరుతుంది, మళ్ళీ కోరిక పుడుతుంది, మళ్ళీ తీరుతుంది, మళ్ళీ పుడుతుంది. దాని ద్వారా కర్మలు అనేకం చేస్తాము, పాపాలు కూడా చేసేస్తాము. ఆ కర్మల్లో ఇరుక్కుంటాము, మనస్సు వేగమైపోతూ ఉంటుంది. ఆ మనస్సు ఇంకా హృదయ స్థానము అని స్వస్థత అనేది జరగదు. ఇది కంటిన్యూషన్. దీనికి ఆపోజిట్ ఒకటి ఉంది. ఆపోజిట్ ఏంటంటే శాంతి, ప్రశాంతత. మరి ఫుడ్ ఎలా వస్తుందని అంటే, ఫుడ్ కోసమా ఇంత కష్టపడుతున్నారు మీరు అందరూ? ఫుడ్ ఎంతండి? గుప్పుడు గుప్పుడు తీసుకుంటే సరిపోతుంది. 3 పూట్ల 3 గుప్పెళ్ళు అయితే అయిపోయాయి. దానికోసమా కష్టపడుతున్నాము? లేకపోతే ఇలాంటి ఆవిడ కోసం లక్షలు ఇవ్వడానిక కష్టపడుతున్నాం? కష్టపడేదంతా కోరికలు తీర్చుకోవడానికే. ఏమన్నా దాన ధర్మాలకు కష్టపడుతున్నాం ఏంటండి? మన సొంతం కోసం, తిండి కోసము, శరీర ఆరోగ్యం కోసం కష్టపడుతున్నామా ఏంటి మళ్ళీ? ఇప్పుడు ఇవన్నీ చేసేసి రేపు అనారోగ్యం వస్తుందేమో అని ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. డాక్టర్కి పొయ్యాల్సి ఉంటుందేమో అని ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. నాకు లైఫ్లో ఎంతమంది ఇంట్లోనే ఇన్సూరెన్స్ వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఎంత చెప్పినా నో ఇన్సూరెన్స్. ఒకప్పుడు పెన్షన్ కోసం చేసుకున్నాను, అది అయిపోయింది. 50కి నా వానప్రస్థం అనుకున్నాను కాబట్టి ఆ వానప్రస్థానికి ఏవో దాచాను, అది అయిపోయింది, అక్కడితో క్లోజ్. నో హెల్త్ ఇన్సూరెన్స్. భగవంతుడికి సమర్పించేదానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకండి? నాకు నాకు భయం లేదు రోగం వస్తుందని. ఒకవేళ వస్తే చస్తాను అని ప్రిపేర్. ఇంకే హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు? వెనకాల బోల్డ్ షంటింగ్ ఉంటుంది. రేపు రొద్దుకి నిన్ను ఎవడు చూడొద్దు.
నువ్వేమన్నా ఈ శిష్యులందరూ చూస్తున్నారని అనుకుంటావేమో అంటే నేను అసలు అనుకోవట్లేదు. నాకు శిష్యులే లేరు, చూస్తారని ఎలా అనుకుంటానండి? ఇవన్నీ జస్ట్ అవసరాల రిలేషన్లే. నిజమైన శిష్యుడు ప్రాణం ఇచ్చేస్తారు. అలాంటి ప్రాణం ఇచ్చే శిష్యులు ఎవరు లేరు. కాబట్టి ఈ అవసరం ఈ వాక్ మాట్లాడుతోంది కాబట్టి కూర్చున్నారు. ఇది ఆగిపోయింది అనుకోండి, అప్పుడప్పుడు ఒకసారి పలకరించి తర్వాత అది కూడా మానేస్తారు. ఈ విషయం తెలుసు నాకు, స్పష్టంగా తెలుసు ముందే. కాబట్టి భయం లేదు, కాబట్టి పోగు చేసుకోవడం లేదు, కాబట్టి బెంగ లేదు. చాలా హ్యాపీ. ఇప్పుడు క్లాస్ మానేసినా ప్రశాంతంగా ఉండగలను. ఇప్పుడు క్లాస్ చెప్పినా ప్రశాంతంగా. ఎందువల్ల అంటే ఏ కోరిక మీద దృష్టి పెట్టకపోవడం వల్ల. కాబట్టి మనిషి ఎంతటి కృతార్థుడంటే తన జీవితాన్ని తానే కరెక్ట్ గా డిజైన్ చేసుకుంటే కృతార్థుడే. లేదంటే కనుక పూర్తిగా ఇరుక్కుపోతాడు. మరి ఇరుక్కోకుండా ఉండాలంటే ఏం చేయాలి? నిష్కామంగా నిత్య కర్మ. వినిపిస్తోందా? వినిపిస్తోందా? సౌండ్ వర్షం సౌండ్ వస్తుందా? రావట్లేదు. నిష్కామంగా నిత్య కర్మలను అనుష్ఠిస్తే అంతఃకరణము శుద్ధమై ఆ అంతఃకరణము ధ్యానంలో స్వరూప నిష్టమైతే అదే కర్మకు పారమార్థం. ఇది మళ్ళీ వినాలి మీరు. ఎలా మీరు కోరికల నుంచి బయటపడాలి అని అంటే నిష్కామంగా నిత్య కర్మలు, ఎటువంటి కోరిక లేకుండా, నో ఎక్స్పెక్టేషన్. భర్త నుంచి భార్య, భార్య నుంచి భర్త, బిడ్డల నుంచి తల్లిదండ్రులు, నో ఎక్స్పెక్టేషన్. దట్ ఈస్ డ్యూటీ, నా డ్యూటీ అని నిత్య కర్మలు చేయాలి. ఇవన్నీ రుణానుబంధాలు కాబట్టి, ఈ రుణం ద్వారా నేను వచ్చాను కాబట్టి నేను నా డ్యూటీ చేస్తాను అని మనం రోజు డైలీ చేసే కర్మలు అలా అనుష్ఠిస్తే అంతఃకరణ శుద్ధి అవుతుంది. ఎందుకని మనస్సుకి పని లేదు అప్పుడు. మనస్సు జస్ట్ డ్యూటీ చేస్తుంది. అంతఃకరణ శుద్ధమై ఆ అంతఃకరణము శుద్ధమైతే ధ్యానంలో తన స్వరూప నిష్టమైతే అదే కర్మకు పారమార్థమవు. అలా మన కర్మ ప్రారబ్ధాన్ని వదలడానికి చేయాలి తప్పించి కొత్త ప్రారబ్ధాన్ని సృష్టించుకోకూడదు. ఇది జ్ఞానం, అదే భక్తి కూడా. జ్ఞానం అంటే పుస్తకాలు వల్లివేయడం కాదు, వినడం ఒక్కటే కాదు. పుస్తకాలు చదవడం తప్పని చెప్పట్లేదు, శ్రవణం చేయాలి, ఆత్మవిద్యను శ్రవణం చేయాలి. కానీ చేసి మననం చేసి ఆత్మనిష్ఠులై ఉండడమే జ్ఞానం యొక్క పారమార్థం. జ్ఞానం అంటే మనకు తెలుసున్న జ్ఞానం వేరండి. తెలుసుకోవడం తప్పు కాదు, తెలుసుకోవాలి. తెలుసుకున్న దాన్ని నేను ఆచరించాలి, ఆచరించి నిలబడాలి. చిన్మయానంద గారు, చిన్మయానంద గారు వాళ్ళ గురువు తపోవన్ మహారాజు, చాలా గొప్పవారు. వారు ఆయన జీవితాంతం అడవుల్లోనే గడిపారు. ఎక్కువ ఎవరితో మాట్లాడేవారు కాదు, బ్రహ్మసూత్రాలు రాశాడు ఆయన. అంత గొప్ప వ్యక్తి. బ్రహ్మసూత్రాల్లో ఒక్క సూత్రం కూడా వంటపట్టదు మనకి. అలాంటిది 567 సూత్రాలు ఎన్నో రాస్తాడు ఆయన. ప్రతి సూత్రానికి ఆత్మ యొక్క శక్తి గురించి, ఆత్మ యొక్క నిష్ట గురించి అన్ని వివరంగా తెలియజేస్తాడు. అలాంటి గొప్ప వ్యక్తి తపోవన్ మహారాజ్. వారు ఓల్డేజ్ వచ్చాక అనారోగ్యం వచ్చేస్తుంది. ఆ అనారోగ్యంతో ఉంటే ఆ డాక్టర్లకి చూపించాలని చెప్పేదో చూపిస్తే డాక్టర్ వచ్చి చూసి లేదు హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, ఏదో వైద్యం చేయాలి అని చెప్తారు.
చెప్తే ఆయన వద్దని చెప్తే అందరూ బతిమాలుతారు, ఆయన వినరు. ఈ విషయం తెలిసి చిన్మయానంద గారు పరిగెట్టుకుని వస్తారు. వచ్చి కూర్చుని చెప్తారు, మీరు ఎందుకు ఇంక ఈ శరీరం అయిపోయిందని చెప్తాడు ఆయన. మీరు ఎంతో మందికి ఉపయోగపడాలి, జ్ఞానస్వరూపులు. మీ జ్ఞానం ప్రపంచానికి అందాలంటే మీరు ఇంకా జీవించి ఉండాలి అని ఎంతో బతిమాలుతారు. ఆయన చెప్తారు, చిన్మయ, స్పిరిచువల్ అంటే వినడము, అంటే తెలుసుకోవడము, ఆచరించటము, నిలబడడం. ఇప్పుడు వినడము, ఆచరించటము అయిపోయింది. ఇప్పుడు నిలబడము చేస్తున్నాను. కాబట్టి నేను హాస్పిటల్కి రానని చెప్తాను. జీవించేటప్పుడు స్పిరిచువల్లో మనం జర్నీ చేస్తున్నాం. అలా నేను హాస్పిటల్కి వెళ్ళొద్దని నేనేం చెప్పట్లేదండి. ఆయన చెప్పిన విషయం నేను చెప్తున్నాను. ఆచరించటం, అందరం కూడా శ్రవణము మననము చేస్తాము, కానీ నిధిధ్యాసన చెయ్యము, నిలబడం అక్కడ. ఇది ప్రాబ్లం. సంపూర్ణంగా నువ్వు స్పిరిచువల్లోకి వెళ్ళడం అని అంటే అక్కడ ఆగిపోవడం కాదు. దాన్ని ఆచరించడం ఎలాగో చేస్తాం, ఏవో కొద్ది కొద్దిగా ఆచరిస్తాము. నిలబడటం అనేది సామాన్యమైన విషయం కాదు. నిలబడితే మహాత్ముడు అయిపోతాడు. జారిపోతూ ఉంటుంది మనస్సు. కోరికలు గుర్రాలైతే మనస్సు జారిపోతూ ఉంటుంది. మరి నేను ఇంకా బతకాలని కోరిక ఉందనుకోండి, పరిగెడతాం శుభ్రంగా. లేదు, స్పిరిచువల్లో నేను ఆత్మశక్తిని అనేంత స్థితికి వాళ్ళు వచ్చినప్పుడు ఈ శరీరం వాళ్ళు పట్టించుకోరు. అప్పుడు ఇంకా నమస్కారం పెట్టి ఢిల్లీ తీసుకెళ్తానని చెప్తారు. నేను ఢిల్లీ తీసుకెళ్లి వైద్యం చేయిస్తాను, రండి అంటే అప్పుడు ఆయన ఉన్నది ఉత్తరకాశీ. అక్కడి నుంచి ఢిల్లీ సిటీ అప్పట్లో అని అంటే ఆయన ఒప్పుకోరు. ఈ విషయం చెప్పాక చిన్మయానంద గారు ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి ఎందరో మహాత్ములు ఆచరించి చూపించారు. ఇక్కడ మననం చేసి ఆత్మనిష్ఠులమై ఉండడము అన్నారు. అదే నిలబట్టం అంటే ఏంటి? ఉండడం. దాన్ని భగవాన్ ఊరకు ఉండడం అని చెప్పాడు. సో ఉండడము, ఆ ఉండడమే జ్ఞానం. అంటే ఇన్నాళ్ళు నువ్వు తెలుసుకున్న జ్ఞానం యొక్క పారమార్థం. అంత అనారోగ్యం వరకు అక్కర్లేదండి. కోరికలకి కంట్రోల్ చేసుకుని ఉండడం చేస్తే చాలు, నిలబడినట్టే. ఆయన మహాత్ముడు చిన్మయానంద గారి గురించి చెప్పి నేను అలా చెప్పట్లేదు మీకు. నేను కోరిక గురించి చెప్తున్నాను ఇక్కడ. అట్లీస్ట్ ఆ కోరిక పట్ల వెళ్ళిపోకుండా ఆ కోరిక దగ్గర అయినా సరే మనం నిలబడితే నీ జ్ఞానం యొక్క పరమార్థం అదే. ఈ విధంగా సాధనలన్నీ కూడా, నదులన్నీ సముద్రంలో ఎలా అయితే కలుస్తాయో సాధనలన్నీ కూడా ఆత్మనిష్ట అనే పారమార్థంలో విలీనం అవ్వడం కోసమే మనం చేస్తున్నాము అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకని నదులన్నీ సముద్రాన్ని చేరినట్టుగా మీ సాధనలన్నీ ఆత్మనిష్ట అనే పారమార్థంలో విలీనం అవ్వాలి. ఆ పరమార్థాన్ని చేరుకోలేని సాధన సముద్రాన్ని చేరని నది వలె గమనము, నది యొక్క గమనము వలె వ్యర్థమే అవుతుంది. అది మీరు గమనిస్తే నది సముద్రాన్ని చేరుకునే వరకు ప్రవహిస్తూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. సో మనం కూడా ఆత్మనిష్ఠులం అయ్యే వరకు మన సాధన ఆగకూడదు. సో ప్రతి దాన్ని మనము అటువైపు జర్నీ చేస్తున్నామా లేదా చూసుకుంటూ ఉండాలి. ఏ కోరికల వెంట పరుగు పెట్టేస్తున్నాము? ఆల్రెడీ ఉన్న కోరికలు చాలు, ఇంకా కొత్త కోరికలు ఎందుకండి? అవి మేమేం కొత్త కోరికలు చేస్తున్నామండి? పోనీ ఉన్న కోరికల వైపే మనం తరిసి చూసుకోవాల్సి ఉంటుంది. తరిసి చూసుకుంటే ఎలా ఉన్నామనేది తెలుస్తుంది. నువ్వు ఆత్మనిష్ట నుంచి బయటికి వచ్చావా, కోరిక వచ్చినట్టే లెక్క. అందుకని తప్పనిసరిగా భక్తి, లేకపోతే జ్ఞానము, లేకపోతే యోగము, ఉపాసనలు, ఇవన్నీ కూడా ఆత్మనిష్టలో
నిలిచి ఉండడానికే ఉపయోగపడతాయి అనే అనే జ్ఞానం కూడా తెలియాలి ముందు. దానికోసమే ఇవన్నీ చేస్తున్నాము అని కూడా తెలియాలి. నువ్వు కర్మ చేసినా, భక్తి చేసినా, యోగం చేసినా, జ్ఞానమైనా ఏదైనా, యోగం అంటే ఉపాసన. సో ఏది చేసినా అన్నీ కూడా అంతిమంగా మీరు ఆత్మనిష్ఠులై ఉండడానికే అనే విషయము, ఆ జ్ఞానము మనకుంటే కనుక జర్నీ బాగా సాగుతుంది. లేదంటే ఓ పక్క కర్మ చేసేస్తూ, ఓ పక్క పూజ చేస్తానంటాడు. అందుకే అప్పుడే పూజ చేస్తాడు, అప్పుడే తిట్లు తిడతాడు, అప్పుడే స్వార్థంగా ఆలోచిస్తాడు. సో, మాకు సచ్చిదానందులు వారు గురువుగారు ఒకటి చెప్పేవారు. మీరు ఎక్కడైనా షాప్‌కి వెళ్లారనుకోండి, ఇండియాలో చెప్తున్నాను, నాకు అమెరికాలో నాకు తెలీదు. ఇండియాలో చెప్తున్నాను. షాపు ఓపెన్ చేసేటప్పుడు మనం ప్రొద్దుటే వెళ్ళిపోయాం, మనకేదో పనుంది ప్రొద్దుటే వెళ్ళిపోయామనుకోండి. వాడు ఓపెన్ చేసి, నువ్వు ఎంత బేరమైనా సరే నీ వంక చూడడు. షట్టరెత్తి ముందు తుడుచుకుని, దేవుడికి దీపం వెలిగించి, దండం పెట్టి, కొబ్బరికాయ కొట్టి, అప్పుడు చెప్పండి అని అడుగుతాడప్పుడు. ఓకే. అంత దండం పెట్టి, మంత్రాలన్నీ చదివి, అన్నీ చేసి, మనల్ని వెంటనే మన బేరం దగ్గరికొచ్చేటప్పటికి ఎలా మోసం చేయాలని చూస్తాడు. కస్టమర్ ఏమో ఎలా తక్కువకి తెచ్చుకోవాలని చూస్తాడు. ఓనర్ ఏమో ఎలాగ లాగాలా అని చూస్తాడు. ఇప్పుడు ఈ దేవుడేమైపోయాడు మధ్యలో? పాపం ఆయన వెర్రిమొహం యేసుకొని చూడాలి అన్నాడాయన. మా గురువుగారన్నారు. నేననట్లేదండి. ఆయన లేకపోతే ముక్కు మీద వేలేసుకొని ఆయన చూడాలి. వీడికి ఎంత జీవలక్షణం, ఎప్పటికి నన్ను చేరుకుంటాడు? వీడి దండం ఏమైపోయిందని పాపం ఆయన అలా ఆలోచిస్తూ ఉండాలి అని జెప్పేవారు. ఓకే. అలా ఉండకూడదండి. అప్పుడే పూజ చేసావు. కనీసం కొద్దిసేపైనా నిజాయితీగా ఉండాలి. ఊరికే షాపు చెప్పాను నేను. మనం గూడా అలాగే ఉంటాం. అప్పుడే పూజ చేస్తాం. సో, ఇంట్లో ఏదో వస్తుంది. నువ్వు పూజలో కూర్చుంటే ఎలా కుదురుతుంది? నాకు టైం అయిపోతుంది అని ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నారనుకోండి, వెంటనే ఒళ్ళు మండిపోయి 4 తిట్లు తిడతాం. మరి ఈ పూజ ఏమైపోయింది? అంటే ఏమైపోయిందో అర్థం కాదు. అది ఒక యాంత్రికం అయిపోయింది. యాంత్రికం అయిపోయిందని మీరు గుర్తించట్లేదు. ఇంకా కొంత ధ్యానమే బెటరు. ధ్యానంలో కొంచెం మనస్సు ప్రశాంతత వస్తుంది కాబట్టి వెంటనే తిట్లు రావు, వెంటనే అగ్రెసివ్ రాదు. పూజలో మంత్రాలు, గంత్రాలు గట్టిగా చదువుతారు కాబట్టి మనస్సు లేపి ఉంచుతారు. టపటపా వస్తాయి. మీరు గమనిస్తే పూజారులందరూ ఎప్పుడూ హడావుడిగా గంతులేసుకుంటూ ఉన్నట్టుంటారు. బాడీ అంతా కదుపుకుంటూ ఉంటారు. ఎప్పుడూ హడావుడిగా ఉంటారు పూజారులందరూ. ఓ లొడ 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 అంటూ ఉంటారు. మీరు గమనిస్తే తెలుస్తుంది. ఎందుకని? ఆ మంత్రం అగ్రెసివ్ ఎందుకండి? ఆ హడావుడి. ఈ పూజ చేశామా, దీని తర్వాత అది చేశామా, దాన్ని చేసి అంతేగాని కరెక్ట్‌గా చేశామా కొద్దిమంది బ్రాహ్మలుంటారు. చాలా నిదానంగా నువ్వు వెళ్ళిపోయి ఎంత కంగారు పెట్టినా, వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్‌గా మంత్రం చదువుతూ, పర్ఫెక్ట్‌గా ప్రశాంతంగా ఉంటారు. అటువంటి వాళ్ళతో పూజ చేయించుకోవచ్చు గాక. చాలా ప్రశాంతంగా అవుతుంది. సో, మనం ఏం చేస్తున్నాము? దాని తర్వాత కర్మ పట్ల ఎలా ఉన్నాము? ఇది కూడా చూడాల్సిన విషయం. ఆ కర్మ కోరికతో ఉంటే మనకి అగ్రెసివ్ వస్తుంది, బాధొస్తుంది, దుఃఖమొస్తుంది, ఇది సరిగ్గా జరగలేదని బెంగొస్తుంది, ఇన్నొస్తాయి. నా డ్యూటీ నేను చేశానన్నప్పుడు ఎటువంటి బాధ రాదు, ఎటువంటి బెంగ రాదు, ఎటువంటి భయము లేదు. ఎప్పుడైతే అలా మీరు ఉండగలుగుతారో, అంతిమంగా జ్ఞానం ఏంటంటే, అంతిమంగా ఇవన్నీ వదిలేసి నువ్వు పరమాత్మని చేరుకోవాలి. ఇది నీ గోలు. మరి ఇంతోటి వదిలేసేది ముందే వదిలితే ప్రశాంతంగా ఉంటాను కదండీ! చాలా ప్రశాంతంగా ఉంటాను కదా! మీరెప్పుడైనా చనిపోయిన వాళ్ళ దగ్గర చూస్తే, చుట్టూ ఉన్న వాళ్ళందరూ నిన్నే ఇది చేశాడు, మొన్నే అది చేశాడు, పాపం ఈ పిల్ల పెళ్లి చేశాడు, ఇన్ని సంవత్సరాలు ఇలా కష్టపడ్డాడు, ఇన్ని ఇలా చేశాడు, అన్నిలా చేశాడు అని 100 చెప్తారు. ఒకసారి బాడీ వంక చూస్తే వాడు కూల్‌గా పడుకొనుంటాడు. నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. వీడేమైపోయాడని చెప్పి బోలెడు అన్వేషణ నాకు. చిన్నప్పుడు మా అమ్మగారు చితక్కొట్టేసేవారు. చచ్చిన శవం దగ్గరికి వెళ్ళొద్దు నువ్వనేవారు. మనకదొక క్యూరియాసిటీ వాడేమైపోయాడు అని చెప్పి.
అందుకు ఆ దొంగచాటుని, ఈ దొంగచాటుని ఆ బాడీ దగ్గర కూర్చుని. స్కూల్‌కెళ్తుంటే దారిలో ఎక్కడైనా శవం కనపడితే అక్కడే కూర్చుని. వాళ్ళు ఏడ్చేవారు. ఒకసారి నాకింకా గుర్తు బాగా. ఒక పోలీస్ ఆయన చనిపోయాడు. ఆయనకి నలుగురు అక్క చెల్లెళ్ళంట. ఆయన ఒక్కడే తమ్ముడు పాపం పాపం. నేను స్కూల్ ఎగ్గొట్టేసి మరి ఆ శవం దగ్గరే నుంచున్నాను. వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఏడుస్తున్నారు. ఆ సూటు, బూట్‌లో, పోలీస్ డ్రెస్‌లో మా తమ్ముడు ఎంత అందంగా ఉండేవాడని ఒకళ్ళంటే, అక్కడెక్కడో డ్యూటీ చేస్తూ ఎంత తిప్పలు పడ్డాడని ఏడుస్తూ అలా చెప్తున్నారు వాళ్ళు. చెప్తూ ఉంటే, ఇంతకీ అతను మరి పోలీస్ డ్రెస్‌లో ఉండడు కదండీ బాడీలో. నాకు ఆశ్చర్యం. ఈ డ్రెస్‌తో సహా తీసుకెళ్తారా? తీసుకెళ్ళరా? ఇప్పుడు స్నానం చేయించి బట్టలు మారుస్తారు అన్నప్పుడు నేనక్కడే కూర్చున్నా. ఎందుకని? వీళ్ళు ఏడిసేవన్నీ అంత వర్ణన పోలీస్ మీదే ఉంది. ఆ వర్ణన చేస్తూ పాపం ఆ దుఃఖం వాళ్ళు చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటూ ఏడుస్తున్నారు. పోనీ తిన్నగా ఉండొచ్చు కదా! హాఫ్ డే ఎగ్గొట్టేసాను. ఇదంతా కార్యక్రమం అయ్యే వరకు స్కూల్ ఎగ్గొట్టేసాను. మొత్తం మీద హాఫ్ డే పరిగెట్టాను. అక్కడ స్కూల్లోనూ తిట్లు తిన్నాను. ఏదో చేశాను. మళ్ళీ ఇంటికొచ్చి తిన్నగా ఉండక నా డౌట్‌లన్నీ మా అమ్మగారినే అడుగుతాను. ఇంక మళ్ళీ వేరే వాళ్ళు చెప్పరు సరిగ్గా. ఈ డ్రెస్‌తో ఎందుకు తీసుకెళ్ళలేదు పాపం? మరి వాళ్ళంతలా ఏడుస్తున్నారు కదా! పోలీస్ డ్రెస్ ఎందుకేయలేదు అని అడిగాను. నువ్వెక్కడికి పోయావు అని అడిగా. ఈలోగా ఇంటికి చెప్పేస్తారు కదా! నా వెనకాలే మా తమ్ముడు ఉండేవాడు. స్కూల్ ఎగ్గొట్టేసింది అని చెప్పి. అంటే ఎంత క్యూరియాసిటీ ఉండేదంటే, ఈ ఈ బాడీలోంచి వీడు వెళ్ళిపోయాడంటే ఎక్కడికి వెళ్ళాడు అనే క్యూరియాసిటీ. సో, చూస్తే ఇప్పుడు అవన్నీ ఉపయోగపడ్డాయి నాకు బాగా. ఎంత ఉపయోగపడ్డాయంటే, ఇంత చేసిన మనిషి ఎంత ప్రశాంతంగా పడుకున్నాడు. వాడికి ఆ పోలీస్ డ్రెస్ ఎయకుండానే తీసుకుపోయినా వాడేం లేసి అడగలేదు. అంటే ఎన్ని సంవత్సరాలు ఏం చేసినా అవన్నీ కర్మలోకే వచ్చేస్తే అవన్నీ అక్కడ వదిలేయాల్సిందే అనే విషయము. ఒక పూట ఎగ్గొడితే ఎగ్గొట్టాను స్కూలు. ఇప్పుడు ఏం చేశాను టీచర్ చేసి సర్టిఫికేట్‌లు చింపాను తప్పించి ఏముంది? నిజమైన చదువు చదువుకున్నామని ఆనందంగా ఉంటుంది నాకిప్పుడు. కాబట్టి స్వరూపము అనంటే ఈ రూపంతో సంబంధం లేకుండా ఉండే ఆనంద స్థితి అది. మనస్సుని నీ స్వరూపంలో ఉంచితే అది అది స్వస్థత కూటములు. ఓకే. మనము కంపల్సరీ పరమాత్మని చేరుకోవాలి. కాబట్టి ఈ జర్నీ ఎన్ని జన్మలు చేస్తావో నీ ఇష్టం. అల్టిమేట్‌గా నువ్వు పరమాత్మని చేరుకునే వరకు ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కుంటావు. అది జ్ఞానమున్న ఈ జన్మలో చేరుకుంటే కనుక స్వస్థత చేకూరుతుంది నీకు. అది పూర్ణం. ఓకే. అది ఆయన ఋతుస్థలే ఇంకా ఉంచాడు మహానుభావుడు. ఈ పద్యం ఇంత పద్యం అవ్వదు అస్సల. మీరు స్వస్థత చేకూరే వరకు ఈ పద్యం అవ్వదన్నట్టుంది. నాకు పేగులు తెగిపోతూ ఉంటాయి. ఈ కంఠం మండిపోతూ ఉంటుంది. మాట్లాడి, మాట్లాడి. ఓకే. హృత్స్థలే మనస్వస్థతా క్రియ భక్తి యోగ బోధాచ్చ నిశ్చితం.